హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ బాగా కడుక్కొని పసుపు వేసుకొని కారం, నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను కారము. చికెన్ 3 పావు ఉంది. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం మ్యారినేట్ పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మీకు కావాలంటే కొంచెం మిరియాలు వేసుకోండి. పెరుగు వేసుకుందాం. మీకు పెరుగు ఎంత వేసుకోవాలని కొంచెం ఎలా చూసుకోవాలంటే, మీ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు కారము కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నా. పెరుగు నిమ్మకాయ వేసుకుంటున్నా, ఒక్క నిమ్మకాయ వేసుకుంటున్నాను. మీకు ఉప్పు పులుపు కావాలంటే 2 నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కారం తగ్గిపోతుంది, ఎందుకంటే మనము నిమ్మకాయ పెరుగు వేస్తాం కాబట్టి. ఇప్పుడు నేను వేస్తుంటే మీకు ఎక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ అదంతా ఈక్వల్గా అయిపోతుంది. పెరుగు నిమ్మకాయ వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 ఇట్లా చీల్చి వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసుకోండి. మీకు కొందరేమో ఉల్లిగడ్డ కొంచెమే వేసుకుంటారు, కొందరేమో ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటారు. నేనైతే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బ్రౌనిష్ అయింది కదా, మనం ఇందాక మ్యారినేట్ చేసుకుంది, నేను ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. అది తీసుకొని మనం ఇప్పుడు కర్రీలో ఆ గిన్నెలకి వేసుకున్నాం. కర్రీ చేసే గిన్నెలకి వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్ పైకి కిందికి బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. దీంట్లోకించి వాటర్ వస్తుంది అన్నమాట. ఆ వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకుందాం. కొంచెం ఇప్పుడు నేను కొబ్బరి కాకుండా నా దగ్గర గరం మసాలా లేదు, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నా. సాజీర, లవంగం, ఇలాచి, చెక్క అన్నీ వేసేసుకొని నేను కొంచెం ఇప్పుడే ఏమంటారు ఘాటుగా ఉంటుంది, కొంచెం లైట్గా నేను వేసుకుంటున్నాను. దీంట్లో నేను కొబ్బరి వేసలేదు, జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వాటర్ చూసారా ఎలా వచ్చిందో. బాగా ఇంకొకసారి కూడా కలిపేసుకుందాం మంచిగా. కొంచెం ఆ వాటర్ అంతా పోతే కర్రీలో స్మెల్ అనేది రాదు. నేను ఇందాక మిక్స్ చేసుకున్నాను కదా, దాంట్లో ఉప్పు కారం అంతా ఉంటుంది కదా, దాంట్లోకి వాటర్ పోసేసి దీంట్లోకి వాటర్ పోసుకొని కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకుందాం. బాగా ఇలా కలిపేసుకుంటే ఆ కర్రీ అంతా ఎంత క్వాంటిటీ కావాలి మనకి గ్రేవీ కూడా చూసుకొని వాటర్ వేసుకోవచ్చు. నేను దగ్గరికి చేసుకుంటున్నా, అంత గ్రేవీ వద్దని. పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాం మరొకసారి. కొంచెం ఆయిల్ బాగా తేలుతుంది కదా. ఇందాక నేను మసాలాలు వేసుకున్నాను కదా, గరం మసాలా జీడిపప్పుతోని, అదంతా వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. మీకు చూసుకోండి, మీకు వాటర్ అంటే లిక్విడ్, కొందరేమో దగ్గరికి చేసుకుంటారు, కొందరేమో గ్రేవీ కావాలని అంటారు కదా, అలా చూసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు మన కర్రీ దగ్గరికి అయిపోయింది. నాకు ఇలానే కావాలి కాబట్టి నాకు ఇలానే కావాలి. కొత్తిమీర వేసేసుకొని చికెన్ కర్రీ రెడీ.